నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 14, 2025 నాటి అనగా శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా నవంబర్ 14th చిల్డ్రన్స్ డే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులోనూ విద్యార్థులకు స్పెషల్గా చెప్తున్నాను, చిన్న పిల్లలకు కూడా విషెస్ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు శుక్రవారం కావడం మూలంగా సౌందర్యము, సంపద, సంతోషము, స్త్రీ శక్తి యొక్క అనుగ్రహము ఎక్కువగా, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము ఈరోజు సంపూర్ణంగా ప్రధానంగా ఉండే రోజు అన్నమాట. అయితే గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు మేషరాశిలో ఉత్సాహంగా సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని కుంభరాశిలో స్వగ్రహంతో ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే శక్తి, యుక్తి, ప్రేమ, ఆర్థిక సంతోషాలు సమతుల్యంగా చేసే, అంటే బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది. అయితే వీటి యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ మనకి 12 రాశుల మీద ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అది ఏమిటో చూసినట్టయితే కనుక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్మస్థానంలో మంగళ బలము కలిగినటువంటి రోజు, అంటే కుజుడి యొక్క బలము ఈరోజు చాలా చక్కగా మీకు ఉండబోతోంది. ఆఫీసు, వ్యాపార రంగాల్లో మీరు చూపించే క్రమశిక్షణ అందరికీ ఇన్స్పిరేషన్గా గోచరిస్తుంది. కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు మీరు ఈరోజు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, చొరవ తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యం సమస్యలు చూసినట్టయితే కనుక గ్యాస్ పరంగా ఎక్కువ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా చంద్రదేవుడికి పాలు సమర్పించి కుటుంబం యొక్క శాంతిని కోరుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి మీ సింహరాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు, విద్యా విషయ మూలకంగా శుభంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గురు శుక్రుల యొక్క అనుగ్రహంతో సృజనాత్మకత, అంటే మీలో క్రియేటివిటీ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమందికి కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండబోతున్నారు. శుభకార్యాలు చేసేందుకు సూచన కనబడుతోంది, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పరిహారంగా సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని సమర్పించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో ఆకర్షణ, సౌందర్యము, వాణిజ్యంలో లాభాలు, భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు, ఒక అడుగు ముందుకు వేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. దాంపత్యంలో సుఖజీవనం పెరుగుతుంది. దీంతో పాటు అన్యోన్యత ఏర్పడడంతో పాటు ఇదివరకు ఉన్న అరమరికలు కానీ భేదాలు కానీ తొలగిపోయి ఈ రోజు మంచిగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర పారాయణ చేసుకుని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు.